నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించి మరి ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుటకు, ప్రార్థించుటకు, మరి వాక్య సత్యాన్ని వినిపింప చేయటానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. అల్పునైన నన్ను మరి నిలబెట్టుకొని దేవుని మాటలు మాట్లాడటానికి నాకు దేవుడు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవదేవునికి ప్రత్యేకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. 5 వచనాలు ఇందులో ఉన్నవి. 5 వచనాలు మనం చదువుకొని మరి ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము నేను చదువుతున్నాను. మరి మనం అందరం కలిసి ఈ వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో పుణ్యములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెడుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాల సమయంలో నీ మాటలను తెలియచేయటానికి నేను ఎంతటి వాడిని నాయనా. అల్పునైన నన్ను ప్రభువా నువ్వు నిలబెట్టుకొని అయ్యా మాలో ఉండి కార్యాన్ని జరిగించండి. ఆధ్యాత్మికమైన మాటల ద్వారా మా హృదయాలు ప్రభువా నీలో అభివృద్ధి చెందుటకు, ఆత్మీయంగా బలపడుటకు అయినా మా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటానికి తండ్రి కృప చూపండి, సహాయం చేయండి. నీవే మా మధ్యలో ఉండి నాయనా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తున్నామని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న విధానాన్ని బట్టి ఆలోచిస్తే ఇక్కడ మరి ఈ అధ్యాయం మనం చూస్తే దావీదు ఈ అధ్యాయాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన 2 క్వశ్చన్స్ మనకు కనపడుతున్నాయి. అవేంటి అనంటే, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని యొక్క గుడారము లేక దేవుని యొక్క ఇంటిలోనికి అతిథిగా పోవాలి. ఎవరు పోగలరు? ఎవరికి అర్హత ఉంది? ఎవరికి ఆ ధన్యత ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశమై ఉన్నది. చూడండి, మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉంటున్నాయి. ఒక నివాసం అనేది ఉంటుంది. మన నివాసం లేక మన ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారు అనంటే మనకు సంబంధించిన వారు మాత్రమే వస్తారు. ఎవరో ముఖం తెలియని వాళ్ళు, పరిచయం లేనోళ్ళు వారు ఎవరు కూడా రారు. వారు ఒకవేళ వచ్చినా ఫలాని కుటుంబం తరపున లేక ఫలాని అనే బంధుత్వాన్ని కలుపుకుంటారు. అప్పటికి తెలియకపోయినా బంధుత్వం కలుపుకున్నాక వాళ్ళు మన బంధువులు అయిపోతారు. కానీ ఎవరు కూడా మరి తెలియని వారు ఇంటిలోకి రావటానికి అవకాశం ఉండదు. ఒకవేళ అలా వస్తే వాళ్ళని ఏమంటారంటే దొంగలను, లేకపోతే ఏదో హాని చేయటానికి వస్తున్నారనో, లేకపోతే ఏదో ప్రమాదకరమైనటువంటి సందర్భాలు చేయటానికి వస్తారనో మనం అనుకుంటాం. ఉదాహరణకి మన ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తాం? పోలీసు వాళ్ళు బంధుత్వాన్ని పెంచుకోవటానికి వస్తారా?
కాదు. ఏదో మరి కేసు ఉండడం వలనో, లేకపోతే ఇంకేదో ఉండడం వలనో మన ఇంటికి వస్తారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? సంతోషం అయితే ఏది కదా, మనకు చాలా భయమేస్తుంది. అమ్మో ఏం జరుగుద్దో ఏమో అని. ఇలా ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, మన ఇంటికి రావటానికి ఇన్ని నియమాలు, ఇన్ని నిబంధనలు, ఇన్ని విధాలుగా మనకుంటే, మరి దేవుని యొక్క ఇల్లు ఒకటి ఉందండి. దేవుని ఇంటిలోనికి ఎవరు పోగలరు? దేవుని ఇంటిలోనికి ఎవరు ఆ ఇంటిలోనికి వెళ్ళగలరు? వెళ్ళవలసినటువంటి వ్యక్తి యొక్క గుణలక్షణాలు ఎలాగుండాలి అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియులారా, లోక సంబంధమైన ఇళ్లల్లో ఎంతో మంది ఉంటారు. ఒక మాట చెప్పాలంటే, తాగుడుబోతోని ఇంటికి తాగుడుబోతోళ్ళే పోతారు. అంటే ఆ అక్కడ మందు అమ్ముతున్నారనుకోండి, సారాయి అమ్ముతున్నారనుకోండి, ఎవరు వెళ్తారు ఆ ఇంటికి? మంచోళ్ళు అయితే వెళ్ళరు కదా, తాగనోళ్ళు అయితే వెళ్ళరు కదా. తాగేటోళ్ళు మాత్రమే, అలవాటున్నోళ్ళు మాత్రమే ఆ ఇంటికి వెళ్తారు. ఇంకా మరి అవిశ్వాసులు, లేకపోతే మంత్రశక్తులు కలిగిన కుటుంబాలలోనికి వారు మాత్రమే వెళ్తారు. ఆ యొక్క మంత్రం అవసరమైన వాళ్ళు, లేకపోతే ఆ ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రం వెళ్తారు. ఒక వేష ఇంటికి ఎవరు వెళ్తారనంటే, వేష సాంగత్యం చేసే వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఈ విధముగా మనం ఆలోచిస్తే, ఏ దానికి సంబంధించిన ఇంటికి ఎవరు వెళ్తారంటే, ఆ గుణలక్షణాలు కలిగిన వారు మాత్రమే వెళ్తారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, యెహోవా గుడారములోనికి, నీ గుడారములోనికి అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దేవుని యొక్క గుడారములోనికి ఎవరు వెళ్ళగలరు అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ 2వ వచనంలోనే సమాధానం మనకు దొరుకుతుంది. ఎవరు వెళ్ళగలరు, ఎలాంటి వారు వెళ్ళగలరు అనేది, ఆయన పర్వతం మీదకి ఎవరు ఎక్కగలరు అనేది మనకు 2వ వచనంలోనే కనపడుతూ ఉంది. ఏంటి అదంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూడండి, దేవుని యొక్క ఇంటిలోనికి అందరము వెళ్ళలేము. అంటే మనం వెళ్ళలేము కదా పనిలేదు, అందరూ వెళ్ళలేరు. ఎవరు వెళ్ళగలరు మరి? దేవుని ఇంటిలోనికి ఎవరు వెళ్ళగలరు అని అంటే, కొన్ని గుణలక్షణాలు కలిగి ఉండాలి. క్రైస్తవులముగా, దేవుని నమ్ముకున్న వారిగా, నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలైన మన అందరం కూడా ఆయన గుడారములో, లేక ఆయన ఇంటిలో, ఒక మాటలో చెప్పాలంటే పరలోకములో మనం చేరాలనే ఒక గురి మనకు కలిగి ఉండాలి. గురి లేకుంటే మన భక్తి వ్యర్థమైపోతుంది. ఒక గురి ఉండాలి. ఆ గురి ఏంటంటే, దేవుని యొక్క గుడారం ఒకటి ఉంది. ఆ గుడారంలోనికి మనం వెళ్ళాలి. ఆ గుడారంలోనికి వెళ్ళాలి అని అంటే, ఇక్కడ మరి కొన్ని క్వాలిటీస్ అవసరమై ఉన్నది. అదేంటి? యథార్థముగా ఉండాలి ఒకటి, నీతిగా ఉండాలి ఒకటి, హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. ఇది చాలా మరి ఇంపార్టెంట్. హృదయపూర్వకంగా నిజం పలకాలి. చాలామంది మాట్లాడుతుంటారు కానీ నిజం పలకరు, నిజం మాట్లాడరు. నిజం మాట్లాడినట్టే ఉంటారు కానీ అది లోపల నుండి హృదయపూర్వకముగా వచ్చే మాట కాదు. కనుక ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే మానవుని జీవితంలో కలిగి ఉంటాడో, యథార్థం అనేది లేదు. యథార్థమైన జీవితము మనిషి కలిగి ఉంటే ఎంతో బాగుంటుంది. యథార్థత లేకుండా ఎన్నో మరి జీవితం ఎంతో మరి దేవునికి అయిష్టమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నారు. కనుక దేవుని యొక్క ఇంటిలోనికి వెళ్ళాలి అని అంటే, దేవుని ఇంటిలో క్షేమకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం అనుభవించాలి అని అంటే, యథార్థత ఉండాలి, నీతిగా ఉండాలి,
తర్వాత హృదయపూర్వకముగా నిజం పలకాలి. ఈ 3 క్వాలిటీస్ ఎప్పుడైతే మానవుని జీవితంలో ఉంటాయో, ఎక్కడ మనం చనిపోయినాక అవసరం లేదు. భూమి మీద ఉన్నప్పుడే, మనం భూమి మీద బ్రతుకున్నప్పుడే ఈ 3 క్వాలిటీస్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు దేవుని రాజ్యంలోనికి మనం అర్హత పొందిన వాళ్ళమవుతాం. దేవుని రాజ్యంలో మనం స్థానం సంపాదించుకున్న వారిని అవుతాం. అందుకని సామెతల గ్రంథములో మనం చూస్తే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు. చూడండి, దేవుడు యథార్థవంతులకి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటి అని అంటే, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది విధానం ఏంటి అని అంటే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, ఆయన ఆశీర్వదిస్తాడు. నేటి క్రైస్తవ సమాజంలో యథార్థత అనేది చాలా అరుదైపోతా ఉంది. యథార్థముగా ఉండలేకపోతున్నారు. ఈ ఒక మనిషి దగ్గర ఒక విధమైన మాట, మనిషి దాటిపోయిన తర్వాత మరొక విధమైన మాట, ఇలా యథార్థత అనేది చాలా కరువైపోతా ఉంది. మనిషి యథార్థంగా జీవించలేకపోతున్నారు. అదేవిధంగా దేవునితోనూ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైనటువంటి వాతావరణం, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి జీవితంలో కూరకపోవడం వల్ల యథార్థత అనేది అడుగంటిపోయినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది ఏంటి అంటే, ఆయన గుడారం ఒకటి ఉంది. ఆ గుడారమే పరలోకము. ఆ పరలోకములో నీవు నేను ఉండాలి అని అంటే, మొట్టమొదటి క్వాలిటీ ఏంటనంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎప్పుడైతే యథార్థముగా మనం ఉంటామో, 7వ వచనము, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తున్నాం, యథార్థవంతులను ఆయన ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనం యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. తర్వాత 21లో కూడా మనం అక్కడ చూస్తాం, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. యథార్థమైనటువంటి వారు దేశమందు నిలిచుంటారని మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. తర్వాత నీతిగా ఉందాం, హృదయపూర్వకముగా నడుచుకుందాం. లేని క్వాలిటీ అంటే ఏ గుణ లక్షణాలు అయితే ఉండకూడదో అవి కూడా మనం కింద లక్షణాల్లో మనం చూస్తాం. అవి మన జీవితాల్లో నుంచి మనం తీసివేసుకుంటే చాలా మంచిదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాము. తెలియకపోతే ఒక విధం అండి, అయ్యో నాకు తెలియదు, లేకపోతే అలా ఉండేవాడిని, అలా నాకు ఎవరన్నా చెప్పింటే నేను ఆ విధంగా మార్చబడి దేవుని యొక్క ఇంటిలోనికి వెళ్ళటానికి నేను ప్రయత్నం చేసేవాడిని అని అనుకోవచ్చు. కానీ దేవుడు చాలా క్లారిటీగా ఈ గుణ లక్షణాలను తీసివేసుకోవాలి, ఈ గుణ లక్షణాలను కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇది కలిగి ఉంటావో అప్పుడే నా ఇంటిలోనికి నువ్వు అర్హత పొందినవి అవుతావు. ఎప్పుడైతే ఇవి తీసివేసుకోకుండా ఇంకా నీ హృదయంలో ఉంటాయో, నా కుటుంబంలోనికి నువ్వు రావటానికి చాలా కష్టం అని దేవుడు క్లారిటీగా మన ముందు ఈ అధ్యాయాన్ని పెట్టాడండి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన ప్రయత్నం, మన ప్రయాస, మన గురి, మన ఆలోచన అంతా కూడా ఏంటి అని అంటే, ఎందుకు మనము బైబిల్ చదువుతున్నాం, ఎందుకు మనం భక్తి కలిగి ఉండాలి, ఎందుకు మనం ఆధ్యాత్మికంగా ఉండాలి అని అంటే ఒకటే మార్గం. ఆ మార్గమే పరలోకం చేరాలనే ఒక తపన. ఆ పరలోకంలోనికి వెళ్ళటానికి కావలసిన క్వాలిటీస్ మనలో లేకపోతే మన యొక్క ఎన్ని సంవత్సరాలు భక్తి కలిగిన, 60 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా
30 సంవత్సరాలు క్రైస్తత్వంలో జీవించిన ఈ విధానం మనలో లేకపోతే అది వ్యర్థమైపోతుంది. కనుక అది నిస్సహాయ పరిస్థితి అయిపోతుంది. అప్పుడు మనము ఆయన రాజ్యంలో చేరాలంటే ఆయన ఒకే మాట అంటాడు, మీరెవరో నాకు తెలియదు. అయ్యా ఏంటి, నేను రోజు మందిరానికి వెళ్ళి కసువు కొట్టి చాపలేసి అన్ని రెడీ చేసి సిద్ధం చేసే వ్యక్తిని నేనే అని ఒకవేళ అనొచ్చు. అయినా కూడా మీరెవరో నాకు తెలియదంటాడు. నేనే ప్రసంగం చేసేవాడిని, అద్భుతంగా ప్రసంగాలు చేసి అనేకులను నీ వైపు తిప్పిన, అయినా నాకు తెలియదు నువ్వెవరో. ఎంత బాధకరమైనటువంటి మాట చూడండి. ఆ మాట విన్నప్పుడు మనం ఎంత వేదన చెందుతామో, ఎంత బాధపడతామో, ఎంత దుఃఖపడతామో, ఎంత కృంగిపోతామో చూడండి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇదిగో మనం ఇక్కడ బ్రతుకున్నప్పుడే ఈ గుణ లక్షణాలను మనం కలిగి ఉంటే నిర్భయంగా దేవుని సన్నిధిలో, ఆ మహాపట్టణములో, బంగారపు వీధులలో ఆయనతో పాటు మనం ఆ కుడిపాక్షమున కూర్చొని ఆనందిస్తూ, స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, గణపరుస్తూ ఉన్నతమైనటువంటి స్థానంలో మనము నిలబడగలము. ఈ ఈ విధానమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఈ లోకానికి వచ్చి మరి అనేకమైన అద్భుతాలను చేసి మరి సిలువకు ఆయన అప్పచెప్పారు. ఆయన శిలువ మరణము పొంది సజీవునిగా లేచి ఆరోహణమైనాడు. ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎందుకు జరిగిందంటే నిన్ను, నన్ను, మనందరినీ అక్కడికి తీసుకువెళ్ళాలని, అక్కడ చేర్చాలని, అక్కడ ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన ఆశ. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడంటే తెలుసుకున్నటువంటి మనమే మరలా వెనుక వైపు చూస్తూ, వెనక వైపు ఆలోచిస్తూ విశ్వాసంలో జారిపోతా ఉంటే ఎంత మోసం చేసుకున్న వారమైతాం మనం, ఎంత మన జీవితాన్ని ఎంత మోసం చేసుకున్న వారమైతామో ఒకసారి ఆలోచించుకుందాం. కనుక మార్పు చెందబడిన మన జీవితాలు, పరివర్తన చెందబడిన మన బ్రతుకులు దేవుని యొక్క సన్నిధానంలో నిజమైనటువంటి విశ్వాసులముగా, దృఢత్వం కలిగిన వారముగా దినదినము మరి ఆ దేవుని వాక్యమునకు మనం దగ్గరవుతూ దేవుని సన్నిధిలో మనము అభివృద్ధి చెందుతూ ఉంటే మనల్ని చూసి ఇంకా అనేకులు కూడా ఆయన వైపుకి వస్తారు. మనల్ని చూసి అనేకులు కూడా దేవుని ఆరాధిస్తారు. అలాంటి జీవితము నేను అందరం కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలును గాక. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడునో కదల్చబడడు అని 15వ కీర్తన ముగింపు. యథార్థముగా ప్రవర్తించుచు, హృదయపూర్వకముగా నిజము పలుకుచు, 15వ కీర్తనలో చెప్పబడిన క్వాలిటీస్ కలవారు, దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వారు, దేవుని పరిశుద్ధ పర్వతమందు నివసించుటకు యోగ్యులు. చాలా చక్కని ముగింపు దైవజనులు మాట్లాడినారు. ఇది ఇవ్వటానికే యేసు ప్రభుల వారు వచ్చారు. గుడారములో అతిథిగా ఉండదగిన యోగ్యత మనకు ఇవ్వటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి వచ్చారు. వచ్చి ఆయన చేసిన విడుదల కార్యము ద్వారా, తను తాను బలియాగముగా అర్పించుకున్నట ద్వారా దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన యోగ్యత మనకు కలుగచేశారు. ఆ గుడారములోనికి వెళ్ళుట కొరకు విశ్వాస జీవిత యాత్రలో ఒక పరీక్షతో కూడిన ప్రయాణం. యథార్థత యేసు వలన వచ్చింది, కాపాడుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా జీవితంలో ఇందులో ఉన్న క్వాలిటీస్ అన్నీ మనము
అభ్యసించాలి, నిజము పలకాలి. నిజము పలుకుటయే యథార్థత. హృదయపూర్వకముగా నిజము పలుకుట. నిజమును నిజమును కూడా ట్విస్ట్ చేసి పలుకుతారేమో దేవునికి తెలుసు. హృదయపూర్వకముగా నిజము పలుకుట, హృదయంలో నుండి కాకుండా కూడా నిజమే పలుకుతారు, కానీ అది హృదయపూర్వకం కాదు. దేవుని వాక్యము హృదయములలోనికి దూరుచు ఎముకలను కీళ్లను విభజించినంత మట్టుగా దూరుచు, చూడండి ఎంత తేట తెల్లంగా చేసేస్తుందో దేవుని వాక్యము. నేను నిజమే ఆడతానండి, నేను నిజమే మాట్లాడతాను, నాకు అబద్ధమాడు వాళ్ళంటే నాకు అసహ్యము అంటారు. ఆ నిజమాడు వాళ్ళు హృదయపూర్వకముగా పలుకుతున్నారా లేదా అని శోధించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం. నార్కో అనాలిసిస్ అనే టెస్ట్ ఒకటి వచ్చింది. ఆ టెస్ట్ చేస్తే వాళ్ళ లోపల ఉన్న హృదయంలో ఉన్న నిజము బయటకు వస్తుంది. అయితే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఎప్పుడో దేవుడు పెట్టాడు. హృదయములో నుంచి నిజము వెలుపలికి రప్పిస్తాడు దేవుని వాక్యం. అది యథార్థవంతులకే ఆ క్వాలిటీ, ఆ లక్షణం. వారు దేవుని పర్వతం మీద నివసించే యోగ్యులవుతారు. ఈ ప్రకారం చేయవారు ఎన్నడనూ కదల్చబడరు. నా దేవుని ఆలయములో నిన్ను ఒక స్తంభముగా చేస్తాను, ఒక పిల్లర్. ఆ పిల్లరు పటిష్టంగా దిట్టంగా ఉంటది కనుక ఆ దేవాలయము నిలిచి ఉంటది. ఎన్ని తుఫానులు వచ్చినా ఆ పిల్లరు పటిష్టంగా ఉంది కనుక కదల్చబడదు. ఎన్ని గాలులు వీచినా, ఎన్ని నీళ్లు కుమరించబడి వర్షము ధారలుగా కురిసిన, పిల్లర్ ఈజ్ ఎ పిల్లర్. స్తంభం అది. అది కదల్చబడుతుందా? కదల్చబడనే కదల్చబడే అవకాశమే లేదు. ఈ ప్రకారం చేయవారు దేవజనులు మన ముందు ఈరోజు ఉంచిన కీర్తనలోని క్వాలిటీస్ గలవారు కదల్చబడతారా? దేవుని గుడారములో అతిథిగా ఉంటారు. దేవుని ఇంటిలోనికి వెళ్ళగలిగే అర్హత వచ్చింది. అతిథిగా అంటే గెస్ట్ గా. ఎన్నెన్ని కానుకలిస్తాడో దేవుడు, ఎన్నెన్ని మంచి మంచి శ్రేష్టమైన వస్తువులతో భోజనం సిద్ధపరుస్తాడో దేవుడు. ఒక కిరీటమే, వాడబారని అపరంజి కిరీటమే ధరింప చేస్తాడేమో. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆలయములో, మందిరములో ఒక కదల్చబడని స్తంభముగా, ఆయనకు అతిథి వంటి వారముగా, పాపకూపములో పడి ఉన్న మనలను పాపములో నుంచి లేవనెత్తి పునీతులముగా, పవిత్రులముగా చేయుటకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఇంటిలో ఆయనకు ఎంత అవకాశం ఉండేనో, ఆయనకు ఎంత గొప్ప స్థితి ఉండేనో, అటువంటి స్థితి మనకు ఇవ్వటానికి, ఆయన ఇంటిలో ఆయన తండ్రి ఎదుట ఆయనకున్న స్థితి మనకు కలుగ చేయటానికి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి! ఊహించగలమా? తలంచగలమా? ఏమి కాని నాశనము, నశించిపోయే స్థితిలో ఉన్న మనము
ప్రియ ప్రభుల వారు వచ్చి తన్ను తాను ధారపోసుకొని శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని మనము పొందవలసిన మరణము ఆయనే పొంది మనకు నిత్య జీవమునిచ్చుటకు, దేవుని ఇంటిలో అతిథులుగా ఉండదగిన ధన్యతనిచ్చుటకు, పరిశుద్ధ పర్వతమందు నివసించు భాగ్యమిచ్చుటకు, కదల్చబడని స్థితిలో దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండుటకు, ఆలయంలోనికి అనేక మంది వచ్చుటకు మనల్ని ఒక స్తంభముగా చేస్తాడు. మన మాట, మన పాట నిలబడి మనుషుల ఎదుట నిలబడినప్పుడు దేవుని ఇంటిలోనికి అనేక మందిని తీసుకొని వచ్చే వారముగా దేవుడు మనలను వాడుకుంటాడు. హౌ వండర్ఫుల్! ఇది ఎంత ఆశ్చర్యమో కదండి. నేను పాపినై ఉండగా నన్ను పవిత్రునిగా చేయుటకు వచ్చిన యేసయ్య ధన్యత వలన, ఆశీర్వాదం వలన ఇప్పుడు అనేక మందిని దేవుని ఇంటిలోనికి నడిపించే పనిలో నేనున్నాను. నాకే యోగ్యత లేకుండెను. నేనే దూరస్తునిగా ఉంటిని. నేనే నశించి పడిపోయి దూరమై ఉంటిని. నన్ను వెతక వచ్చిన వాడు నన్ను ఒక స్తంభముగా చేశాడు. నన్ను మొదట అతిథిగా స్వీకరించాడు. పరిశుద్ధ పర్వతమునకు ఎక్కించాడు నన్ను. ఇప్పుడు అనేక మందిని అక్కడికి నడిపించడానికి నన్ను ఒక పాత్రగా వాడుకో ఉద్దేశించాడు. ఎంత ఆశ్చర్యమో! ఇది ఎంత ధన్యతో! ఈ ధన్యత కలిగిన ప్రియులైన, ఆత్మీయులైన దేవుని పిల్లలారా, సేవకులారా, సువార్త భారం కలిగి ఉన్న వారులారా, పరిశుద్ధులారా, దేవుని ఇంటిలోని అతిథులారా, పరిశుద్ధ పర్వతమునకు ఎక్కుచూ దిగుచూ వచ్చుచూ పోతూ ఉన్న కృపను పొందిన వారులారా, మనకు కలిగిన ధన్యత ఎంత అమూల్యమో, మనము పొందిన రక్షణ ఎంత గొప్పదో. ఇంత గొప్ప రక్షణ పొందిన మనము నిర్లక్ష్యంగా ఉండుట కాకుండా ధన్యులమని భావించి ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారమై దేవుని సన్నిధిలో ఈ ధన్యతను కాపాడుకొనుట మనకెంతైనా న్యాయమే. మనం ఊహించని స్థితి ఇది. మనము ఎన్నడూ అనుకోనని ధన్యత ఇది. దేవుని సేవకులముగా గుర్తింపు కలిగి ఉండుట, ద ఐడెంటిటీ ఆఫ్ గాడ్స్ సర్వెంట్స్. ఆయన ముద్ర మన మీద ఉండుట, యేసు వారులని అనేకులు మనలను గుర్తించుట, దేవుని వారులని, అబద్ధం ఆడని వారని, హృదయపూర్వకముగా నిజమే పలుకుతారని, సౌమ్యులని, సాత్వికులని, యేసు వంటి వారని, దూషింపని వారని, శపింపని వారని, కేవలము దీవెన వచనములే విడుదల చేసే వాళ్ళని, కొట్టువారి కొరకు ప్రార్థిస్తారని, నిందించి వారి కొరకు, దూషించి వారి కొరకు, శత్రులను సైతము ప్రేమించగలిగే యేసు వంటి స్వభావము గలవారని, యేసు వంటి స్వరూపము గలవారని దేవుడు ఎలా భావిస్తున్నాడో లోకులు అలాగే భావించే గొప్ప ధన్యత. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నానని తన కుమారుని నిమిత్తము దేవుడు పెట్టిన సాక్ష్యం ఎట్టిదో, అదే సాక్ష్యము నీ కొరకు, నా కొరకు, అదే సాక్ష్యము యోబు కొరకు. నా కంచె తీసివేసిన నీవు యోబు నోట నా కొరకు దూషణ మాట పలికించలేవురా అని ఎంత ధైర్యముగా అపవాదిని ఎదిరించి సంబోధించాడో పరమ తండ్రి. తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభు తండ్రిని దూషించగలడా? తన కుమారుని స్వరూపములోనికి మార్పు పొందుతున్న మనము ఆ పని చేయగలమా? ఆయనకు ఇష్టమైన జీవితమే జీవిస్తాము కానీ ఆయనకు కోపము, ఆయనకు ఆయాసము, ఆయనకు ఇష్టం లేనివి మనలో ఉంటాయా?
విసర్జించవలసినవి, చేయకూడనివి దైవజనులు వివరించారు. చేయకూడనివి విడిచిపెడితే తండ్రి సంతోషిస్తాడు. నా కుమారుడు అంటాడు, నా కుమారుని వంటి వాడు, ఇదిగో ఈయన నా కుమారుని సేవకుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నానని నా కొరకు, ఇదిగో నా సేవకురాలు, నేను ఈమె యందు ఆనందిస్తున్నానని నీ కొరకు, ఇదిగో నేను నా కుమారుని ద్వారా సంపాదించిన నా పిల్లలు, నేను వీరి యందు ఆనందిస్తున్నానని సంఘము కొరకు, బిడ్డల కొరకు దేవుడు సాక్ష్యము పలికే రీతిలో మన జీవితాలు మారిపోవటం లేదా? ఇంకా వెళ్ళకూడని చోట్లకు వెళుతున్నామేమో, ఇంకా ఉండకూడనివి మనలో ఏమైనా ఉన్నాయేమో, ఆయనకు ఆయాసకరమైనవి సరిచూసుకుందామా? వాక్యం అనే దర్పణములో, అద్దములో ముఖము చూసుకున్నట్టు దేవుని సన్నిధిలో ఈ దినము మనలను మనము పరీక్ష చేసుకుందాం. దేవుని సేవకుడు మనతో మాట్లాడిన గొప్ప సంగతులను బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన తల్లిగారు అమ్మగారు మన మధ్యలో ఉన్నారు, ముగింపు ప్రార్థన చేస్తారు. అమ్మగారు తాడేపల్లిగూడెం పట్టణం నుండి మహిమ కుమార్ అమ్మగారు, పాస్కమ్మ గారు ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబారి కుటుంబానికి చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. వీలున్న బిడ్డలు అందరం మోకరించుదామండి. పరిశుద్ధుడు 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 పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని మరి ఒక ఉదయకాలం తండ్రి మాకు అనుగ్రహించి, నీ ఉచితమైన మహాకృపా దయ ఆయుష్కాల కిరీటములతో మమ్మల్ని నింపిన తండ్రి, యేసు వైపు చూచని సహవాస సన్నిధానానికి నాయన, నీ బలిపీఠం చెందకు ఉదయకాలమే చేరుకోవడానికి మా అందరికి నీ సహాయం చేసావు నాయన. నిత్యము కూడా నా తండ్రి సహవాసంలో రావడానికి వెళ్ళడానికి తండ్రి నాయన మాకెంతో కృపనిచ్చావు పరమ తండ్రి. దేవానికి వందనాలు తండ్రి నాయన. నీ ఘనమైన ఇంటిలోనికి నాయన రావడానికి మాకు, నీ ద్వారబంధాలు గుండా ప్రవేశించడానికి మాకు ఎట్టి యోగ్యత లేనప్పటికీ కూడా మమ్మల్ని యోగ్యులుగా చేసిన ఆయన ఈ దినము నాయన నిత్యము నీ పాదాల దగ్గరికి రావడానికి తండ్రి, నీ ఉపదేశిస్తుంటే వినడానికి తండ్రి నాయన, మా బ్రతుకులు మరింత బలముగా కట్టుకోవడానికి తండ్రి నాయన ఎన్నో మాటలు బోధిస్తున్నావు తండ్రి. పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం కూడా నా తండ్రి మరి చక్కగా నీ మాటలు నాయన ఎన్నో రీతిలుగా మరి కీర్తనలు 15వ అధ్యాయం ద్వారా తండ్రి నాయన, మరి ఇదిగో నాయన యాకోబు గారి ద్వారా, అలాగే నాయన కుమారుడు ధనరాజు గారి ద్వారా తండ్రి నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించి తినిపించి నా తండ్రి నాయన ఎంతగానో నీ నామాన్ని మహిమపరుచుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. చెప్పబడిన ప్రతి మాట ద్వారా తండ్రి నాయన ప్రియులైన బిడ్డలు ఎంతమంది అయితే సహవాసంలో చేరి వచ్చారో తండ్రి, ఎంతమంది ప్రియులు ఇంకా రాలేకుండా ఉన్నారు, వారందరినీ కూడా నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఆశీర్వదించి క్షేమంతో నింపండి. చక్కటి ఆరోగ్యములను ఆయుష్కాలాన్ని బిడ్డలకు దయచేయండి. నీ మాటలు వింటుండగానే వారి జీవితాల్లో నా తండ్రి సేవా పరిచర్యలో, ఆయా భక్తి జీవితాల్లో కూడా నాయన ఘనమైన విలువైన కార్యములు జరిగించిన ఆయన బిడ్డలందరినీ నాయన సమాధాన పరచమని తండ్రి నాయన. పరిశుద్ధ దేవ మరొక్కసారి నీ పాదాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు మరి మాట్లాడిన యాకోబు గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, సంఘ సేవా పరిచర్యని బట్టి నా తండ్రి అయా ప్రతి ఒక్క విషయంలో వారికి తోడుగా ఉండి నా తండ్రి ఇంతవరకు నడిపిస్తున్న దేవ, ఇంకనూ సేవా పరిచర్యని నాయన భక్తి జీవితాన్ని విస్తరింపచేసి అనేకమైన స్థల ప్రాంతాల్లో బలముగా వాడుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నడిపిస్తున్న కుమారుడు ధనరాజు గారిని బట్టి నాయన, మరి ఇదిగో నాయన భార్య హిమశ్రీ గారిని బట్టి, ఆశా చిట్టీని బట్టి, ఆయా నిత్యము విడవక ప్రార్థిస్తున్న వాణిశ్రీని బట్టి, శ్రీనివాస నాయుడు భర్తను బట్టి కూడా ప్రార్థన చేసిన కుటుంబాన్ని అంతటినీ కూడా ఎంతగానో ఎంచుకున్నారు ప్రభు. ఎవరు వచ్చినా రాకపోయినా మాటల్ని బోధించి మరి అనేకులు పేర్లు బట్టి నాయన ప్రార్థన చేసి మా గృహాలకి నా తండ్రి నీ ఇంటిలో నుండి ఆశీర్వాదాలు నాయన తీసుకుని వస్తున్నారు తండ్రి. అలాంటి చక్కటి కుటుంబంగా ఏర్పరచుకున్నందుకే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి నాయన. సేవా పరిచర్ని ఇంకను నా తండ్రి అయ్యా నలుదిక్కుల విస్తరింప చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్న వారు ఎవరికి ప్రార్థన చేస్తారో తండ్రి వాళ్ళకి నీ మహిమ గల కార్యాలు జరిగించి నా తండ్రి నీ సహవాసంలో స్థిరులుగా ఉండినట్లుగా సహాయం చేయండి. కుటుంబం చుట్టూ కంచి నుంచండి, కాపుదల నుంచండి, అగ్ని నేత్రాలు ఉంచండి, మీ ఆత్మశక్తిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి హిందీ సమయంలోకి వెళ్తున్నారు, తోడై ఉండండి. రాకడ ఆలస్యం అయితే మరలా మేమందరము కూడుకుని ప్రార్థించి స్తుతించి నిన్ను మహిమపరిచే బ్రతుకులే నాకు మాకు అందరికి నీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పరమ తండ్రి తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ఉదయింపచేసి కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, పరిశుద్ధ పర్వతమున నివసించు భాగ్యము, దేవుని గుడారమున అతిథులుగా ఉండదగిన యోగ్యత యేసు క్రీస్తు ప్రభు ద్వారా సంఘమంతటికి, పరిశుద్ధులకు, వాక్య పరిచయం చేసిన దైవజనులకు, ప్రార్థించిన అమ్మగారికి, కూడి వచ్చిన కుటుంబాలన్నిటికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి బాబు. వందనాలండి. పేరు పేరు వందన ప్రతి ఒక్కరికి వందనాలండి. జాన్సన్ గారు, పద్మావతి గారు, రామేశ్వరమ్మ గారు, యాకోబు గారు, వాణిశ్రీ గారు, అందరికీ పేరు పేరు స్తోత్రం. మంచిదండి. మరి తెలుగు సెషన్ ముగిసింది, హిందీ సభ ప్రారంభిస్తున్నాము. हिंदी सभा में प्रवेश करेंगे प्रार्थना के साथ। ओपनिंग प्रार्थना करने के लिए हमेशा की तरह मेरे बड़े भैया पास्टर जी विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं।